ఎపిసోడ్ 41 రివర్స్ అయిన శాన్వి ప్లాన్. అతను ఎప్పుడు నిద్రలేస్తాడా అన్నట్టు కంటి మీద కునుకు వేయకుండా అతని వైపు చూస్తూ కూర్చుంది శాన్వి. తెల్లవారుతున్న సమయంలో ఇబ్బందిగా కళ్ళు తెరిచాడతను. కంటి ముందు అంతా మసకగా ఉంది. ఎవరో అమ్మాయి తన వైపే చూస్తున్నట్లుగా అనిపించి ఒక్కసారిగా పైకి లేచి కూర్చున్నాడు. కానీ మత్తు ప్రభావం వల్ల తలంతా దిమ్ముగా అనిపించింది. అతని పరిస్థితి గమనించి నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడకుండానే వాటర్ బాటిల్ తీసి అతని చేతికిచ్చింది శాన్వి. రెండు గుక్కల్లో ఆ బాటిల్లోని సగం వాటర్ తాకేసి, ఎవరు మీరు? నేనెక్కడున్నాను? నన్నెందుకు తీసుకొచ్చారు అని అడుగుతూ భారంగా తల మీద చేయి పెట్టుకున్నాడు ఆ వ్యక్తి. రిలాక్స్ దేవాంత్, నువ్వలా కంగారు పడితే తలనొప్పి ఇంకా పెరుగుతుంది అంది శాన్వి. వెంటనే ఆ వ్యక్తి తలపైకెత్తి బలవంతంగా కళ్ళు తెరిచి శాన్వి అని ఆశ్చర్యంగా అన్నాడు. ఇప్పుడు అతని కళ్ళకు అహంకారంతో చిరునవ్వులు చిందిస్తున్న శాన్వి క్లియర్ గా కనిపించింది. మత్తు ముందు ఎఫెక్ట్ తగ్గి నిదానంగా కళ్ళు తెరిచి చూసిన వ్యక్తి ఎదురుగా ఉన్న శాన్విని చూసి షాక్ అయ్యాడు. శాన్వి, నువ్వేంటి ఇక్కడ? నన్నెందుకు కిడ్నాప్ చేశావు అని అయోమయంగా అడిగాడు. మరీ అమాయకంగా నటించుకు దేవాంత్. మన గతం నీకు గుర్తొచ్చిందని నాకు బాగా తెలుసు. ఇప్పుడు నాకు ఏం కావాలో కూడా నీకు తెలుసు. ఈసారి నీ చుట్టూ ఉన్న వాళ్ళను అపాయంలో తోసేయడం ఇష్టం లేక నిన్ను మాత్రమే ఎత్తుకొచ్చాను. ఎక్కువ పెట్టు చేయకు, నా సంగతి నీకు తెలుసు కదా అని వార్నింగ్ టోన్లో ఇంకా ఏదో చెప్పబోయింది శాన్వి. శాన్వి, నువ్వు పొరపడ్డావు. నేను దేవాంత్ కాదు, దేవాంష్ని అని మధ్యలో కలగజేసుకున్నాడు. ఆ మాటతో కోపం కట్టలు తెచ్చుకుంది శాన్వి. వెంటనే కుర్చీ నుండి లేచి దాన్ని కాలుతో వెనక్కి తన్ని, ఇదే ఈ తెలివితేటలే మాడుకోమని చెప్తున్నాను అని వేలు చూపిస్తూ పెద్దగా అరిచింది. అనవసరమైన మాటలతో నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకు లేదు శాన్వి. నేను నువ్వనుకునే మనిషిని కాదు. నమ్మితే నమ్ము, లేదంటే నీ కర్మ అని చెప్పాడు దేవాంశ్. అతని కాన్ఫిడెన్స్ చూసిన ఆమెకు దేవాంశ్ మాటల మీద కాస్త నమ్మకం కలిగింది. కానీ ఎందుకైనా మంచిదని మొబైల్ బయటికి తీసి ఊర్లో ఉన్న తన అనుచరులకు కాల్ చేసింది శాన్వి. అవతలి వ్యక్తి కాల్ ఆన్సర్ చేయగానే, ఏరా, పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి అని అడిగింది. ప్రస్తుతానికి పనులు యథావిధిగా జరుగుతున్నాయి, కానీ పెళ్లి కొడుకు కనిపించట్లేదని ఎవరో అనుకుంటుంటే విన్నాడు మేడం. బట్ ఇక్కడ వ్యవహారం చూస్తుంటే కాస్త సందేహంగానే ఉంది అన్నాడు ఆ వ్యక్తి. సర్లే, ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే నాకు వెంటనే ఇన్ఫార్మ్ చెయ్యి. మరీ ముఖ్యంగా కుమార్ వర్మ, అతని మనుషులు ఎవరైనా ఆ చుట్టుపక్కల కనిపిస్తే అస్సలు టైం వేస్ట్ చేయకు అని ఆర్డర్ పాస్ చేసి కాల్ కట్ చేయబోయింది శాన్వి. కానీ మేడం, విజయేంద్ర వర్మ ఇక్కడే ఉన్నాడు, పెళ్లి పనులు చూసుకుంటుంది అతనే అని కంగారుగా చెప్పాడు ఆ వ్యక్తి. విజయేంద్ర పేరు వెనుకనే ఒక్క క్షణం శాన్వికి గోపాలకృష్ణ రూపం కళ్ళ ముందు మెదిలింది. ఎన్ని జన్మలు మారినా నీకు నాకంటే వాళ్ళిద్దరే ముఖ్యమా నాన్న అని మనసులో అనుకుంటూ పళ్ళు నూరుతూ కాల్ కట్ చేసి, హా, ఇంకా నువ్వు నా దగ్గర నటించాల్సిన అవసరం లేదు దేవా. ఇప్పుడే నేను ఎంక్వైరీ చేశాను, పెళ్లి కొడుకు లేడని తెలిసింది. మరి నువ్వు ఇక్కడుంటే అక్కడుండలేవుగా అని సూటిగా అడిగింది. దేవాంత్ కనిపించట్లేదా అని ఆశ్చర్యంగా మనసులో అనుకుంటున్నట్లు పైకే అనేశాడు దేవాంశ్. అడిగిన ప్రశ్న మళ్ళీ అడిగి నాకు చిరాకు తెప్పించకు దేవాంత్. నీకు గతం గుర్తొచ్చిందని నాకు తెలుసు. నా నుండి తప్పించుకోవడానికి ఇలా నాటకం ఆడుతున్నావని కూడా నాకు అర్థమైంది. నన్ను రెచ్చగొట్టకుండా నా మెడలో ఈ తాళి కట్టి నన్ను నీ భార్యను చేసుకుంటే నీకే మంచిది. అలా కాదని ముందుకేస్తే ఒకే ఒక్క ఫోన్ కాల్తో నీ కుటుంబాన్ని మాత్రమే కాకుండా ఊరు మొత్తాన్ని వల్లకాడు చేసేస్తా అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ తాలిబొట్టు కట్టి ఉన్న పసుపు తాడు దేవాంశ్ చేతిలో పెట్టింది శాన్వి. హే మెంటల్, నన్ను ఎత్తుకొచ్చేసిన తొందరలో నీ బ్రెయిన్ ఎక్కడో పడిపోయినట్లుంది, పోయి వెతుక్కో. ఆ ఇంట్లో దేవాంత్ మాత్రమే కాదు, దేవాంశ్ కూడా ఉన్నాడని మర్చిపోయావా అని వెటకారంగా అడిగాడు దేవాంశ్. కన్న తండ్రి మందలించినా ఓర్చుకునే రకం కాదు శాన్వి. అలాంటిది దేవాంశ్ మాటలకు ఆమె ఈగో రెచ్చిపోయింది. రాఘవా అని అరుస్తూ శక్తినంతా కూడా తీసుకుని అతని చెంప మీద బలంగా కొట్టింది. అక్కడుంది ఆడపిల్ల కాదు, శూర్పణఖ, శిఖండి కోవకు చెందిన ఒక పిశాచి అని
మరోసారి ప్రూవ్ చేసుకుంది శాన్వి. ఆమెతో ఇంకొకసారి మాట్లాడి టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు దేవాంశ్. అతని మైండ్ అంతా దేవాంత్ ఏమైపోయాడో అనే ప్రశ్న చుట్టూ తిరుగుతోంది. ఎదురు మాట్లాడకుండా సైలెంట్ గా కూర్చుని ఆలోచనల్లో మునిగిపోయిన అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ, ఎంతసేపు ఇలా కూర్చుంటావో కూర్చో, నాకు కూడా నిన్ను సొంతం చేసుకోవడం తప్ప పెద్ద ఇంపార్టెంట్ పనులేమీ లేవు అనుకుంటూ చైర్ లాక్కొని అతని పక్కకు కదిలే అవకాశం కూడా లేకుండా దగ్గరగా జరిగి కూర్చుంది శాన్వి. ఇక సుధీర్, విజయేంద్రలకు కాళ్ళు ఒక దగ్గర నిలవడం లేదు. ఇంట్లో దేవాంత్ ఒక్కడే కనిపించడం లేదనుకుంటే పెళ్లి టైం దగ్గర పడే కొద్దీ దేవాంశ్ కూడా కనిపించట్లేదనే విషయం అర్థమై ఏం చేయాలో, ఎటు వెళ్లాలో, ఎక్కడ వెతకాలో తెలియని అయోమయంలో పడిపోయారు. సాక్ష్యాలన్నీ దేవాంత్ మాయమవడంలో కుమార్ వర్మ హస్తం ఉందని చెబుతున్నా సుధీర్కి మాత్రం శాన్వి మీదనే అనుమానం ఎక్కువగా ఉంది. కుమార్ వర్మ మనుషుల నుండి తప్పించుకున్న దేవాంత్ శాన్వికి దొరికిపోయాడేమో అని కంగారుగా ఉన్నాడు. దేవాంత్ అలా దొరికిపోతే మరి దేవాంశ్ ఏమైపోయాడనే ప్రశ్నకు మాత్రం ఎంత ఆలోచించినా సమాధానం దొరకలేదు. కొన్ని సందర్భాల్లో ఎంత దాచాలని ప్రయత్నించినా కొన్ని ముఖ్యమైన విషయాలు దాగు. అలాగే ఇప్పుడు దేవాంత్ కనిపించట్లేదు అనే విషయం చాప కింద నీరులా ఆ ఇంటి గేట్ దాటి ఊరంతా వ్యాపించింది. విషయం తెలుసుకున్న జనమంతా బంగ్లాను చేరడం మొదలైంది. లాసే దిగులుగా ఒక మూలను కూర్చొని శోకసంద్రంలో మునిగిపోయింది. భగవంతుడా, నేను చేసిన పాపానికి నా ప్రాణాలు బలి తీసుకున్నా పర్వాలేదు స్వామి, కానీ ప్రేమ కోసం మళ్ళీ పుట్టిన ఆ అమాయకమైన పిల్లలు మాత్రం వేరు చేయకు, ఇంకో తల్లికి కడుపు శోకం కలగనివ్వకు అని పూజ గదిలో ఉన్న దేవుడి ముందు నిలబడి విలపించాడు సుధీర్ వర్మ. అతని పూజ పూర్తి కాకముందే ఇంటి బయట చేరిన జనాల్లో ఏదో కలకలం మొదలైంది. విషయం ఏంటో అర్థం కాక పక్కనే ఉన్న విజయేంద్ర కూడా కన్ఫ్యూజన్ గా చూస్తూ సుధీర్ కంటే 2 అడుగుల ముందే బయటకు నడిచాడు. మెలకువ వచ్చిన మత్తు వీడిన శరీరాన్ని కదిలించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ భారంగా కళ్ళు తెరిచాడు దేవాంత్. కళ్ళ ముందు తెరలు తెరలుగా ఏవో అస్పష్టమైన ఆకారాలు కనిపిస్తున్నాయి తప్ప శరీరం మాత్రం ఎంత ప్రయత్నించినా కదలలేదు. రాత్రి నిద్రపోయాక ఎవరూ తన గదిలోకి వస్తున్నట్టు అడుగుల చప్పుడు వినిపించినట్లు గుర్తు. ఆ తరువాత అతన్ని కుమార్ వర్మ మనుషులు కిడ్నాప్ చేయడం గుర్తులేదు దేవాంత్కి. ఏం జరిగిందో గుర్తు చేసుకోవడానికి ట్రై చేస్తుంటే తల మీద రోకలి పోటు పడినంత బాధ కలిగింది. అమ్మా అని చిన్నగా మూలుగుతూ తల పట్టుకుని బలవంతంగా పైకి లేవడానికి ట్రై చేశాడు దేవాంత్. ఇంతలో ఎవరు, నాన్న లేచావా, కంగారు పడుకు, నువ్వు మన ఇంట్లోనే ఉన్నావు అంటూ మృదువుగా వినిపించింది ఒక స్వరం. అది మహేశ్వరమ్మ వాయిస్ అని అర్థమవ్వగానే, అమ్మా మీరెప్పుడొచ్చారు అని ఆశ్చర్యంగా అడుగుతూ మళ్ళీ కళ్ళు నలుపుకొని తెరిచి చూశాడు దేవాంత్. ఈసారి తన తల్లి రూపం స్పష్టంగా కనిపించింది అతనికి. వాళ్ళు తనింట్లో లేరు, తనే వాళ్ళ ఇంట్లో ఉన్నాడన్న విషయం అర్థమై, నేనిక్కడికి ఎప్పుడొచ్చాను అని సందేహంగా చుట్టూ చూశాడు దేవాంత్. అన్ని విషయాలు నేను చెబుతాను, ఇందా ఈ కషాయం తాగు అంటూ ఒక స్టీల్ గ్లాస్ అతని చేతికిచ్చింది మహేశ్వరమ్మ. మారు మాట్లాడకుండా ఆ గ్లాస్ అందుకుని నెమ్మదిగా తాగుతూ ఆమె వైపు చూడసాగాడు దేవాంత్. ఇక అతనిలో పెరిగిపోతున్న ఆతృత గమనించిన మహేశ్వరమ్మ నిదానంగా జరిగిన విషయం చెప్పడం మొదలుపెట్టింది. తెల్లారితే కొడుకు పెళ్ళనే సంతోషంలో ప్రశాంతంగా నిద్రపోయిన మహేశ్వరమ్మకు అర్ధరాత్రి దాటాక భయంకరమైన పీడకలతో మెలకు వచ్చింది. దేవాంత్కు ఏదో అయిపోతున్నట్లు, ఎవరో అతని తల మీద కొట్టి మోసుకుపోతున్నట్లు వచ్చిన కలను అశ్రద్ధ చేయలేకపోయింది. అప్పటికప్పుడు దేవాంత్ను చూడాలని పరితపించింది ఆమె తండ్రి హృదయం. తెల్లారే వరకు ఓపిక పట్టలేక పక్కింటి లతను దుర్గాప్రసాద్ దగ్గర తోడుగా ఉంచి ఆమె భర్తను తనతో పాటు తీసుకుని సుధీర్ వర్మ ఇంటి వైపు వెళ్ళింది మహేశ్వరమ్మ. కానీ దారిలో ఉండగానే అనుకోని విధంగా వాళ్ళ కంటపడ్డాడు దేవాంత్. ఒక చిన్న తోపుడు బండిలో ముడుక్కొని పడుకుని దేవాంత్ కనిపిస్తే కొంతమంది వ్యక్తులు దూరంగా పరిగెడుతూ కనిపించారు వారికి. తమ రాకను గమనించే వాళ్ళు దేవాంత్ను అక్కడ వదిలేసి పారిపోయారని అర్థం చేసుకున్న మహేశ్వరమ్మ వెళ్లిపోయిన దుండగులు ఇంకొంతమందిని వెంట పెట్టుకుని వెనక్కి తిరిగి వస్తారేమో అని భయమేసి లత భర్త సాయంతో ఎలాగోలా దేవాంత్ను తన ఇంటికి చేర్చింది. విషయం అంతా విన్న దేవాంత్ ప్రేమగా ఆమెను హత్తుకుని కాసేపు ఆమెతో మాట్లాడుతూ అనుకోకుండా టైం వైపు చూశాడు. పెళ్లి ముహూర్తానికి ఎక్కువ టైం లేకపోవడంతో హడావుడిగా మంచం మీద నుండి దిగి
అమ్మో, నేను ఇక్కడ ఉన్నానని తెలియక ఇంట్లో వాళ్ళు ఎంత కంగారు పడిపోతున్నారో అనుకుంటూనే, నేనిక్కడ ఉన్నానన్న విషయం దేవాంశ్ వాళ్ళకు తెలిసిందా అమ్మా అని అడిగాడు దేవాంత్. లేదు నాన్న, నిన్ను ఎత్తుకెళ్ళాలి అని చూసిన వాళ్ళు ఎలా వచ్చారో, ఎంతమంది వచ్చారో తెలీదు. ఊరిలో వాళ్లకు సంబంధించిన మనుషులు ఇంకా ఎవరైనా ఉంటే, నువ్వు స్పృహలో లేనప్పుడు వాళ్లకు విషయం తెలిస్తే ప్రమాదమని భయపడ్డాను. నీకేమైనా జరిగితే నీ కుటుంబం మాత్రమే కాదు, ఇక్కడ కొన్ని వందల మంది అన్యాయం అయిపోతారు. అయినా నువ్విప్పుడు లేచావుగా, ఇక్కడి నుండి పెళ్లి కొడుకుగా ముస్తాబయ్యి వెళ్ళి లక్ష్మీప్రియని ఈ ఇంటి కోడలుగా తెచ్చుకుందాం అనేసి వెంటనే ఏదో గుర్తొచ్చి కంగారుగా తడబడుతూ మాట్లాడడం ఆపేసింది మహేశ్వరమ్మ. రాఘవ దేవాంత్గా మళ్లీ పుట్టాడన్న విషయం ఆమె మనసుకు తెలుసు, కానీ ఆ విషయం దేవాంత్కు తెలియాల్సిన అవసరం లేదనుకుంది. వెంటనే తన తప్పును దిద్దుకుంటూ ఏదో చెప్పబోయింది మహేశ్వరమ్మ. ఇంతలో దేవాంత్, లాస్యప్రియ కాదమ్మా, లక్ష్మీప్రియనే, నేను నీ రాఘవనే అని మనసులోనే అనుకున్నాడు. ఇక సాన్వి కోపానికి బలైపోతున్న దేవాంష్ను దేవాంత్ వచ్చి కాపాడతాడా, లేక దేవాంశ్ తన తెలివితేటలతోనే అక్కడి నుండి తప్పించుకుంటాడా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. మా ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.